2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మందికి అనేక రకాల కోరికలు ఉంటాయి. ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటే, ఇంకొందరికి ₹1,00,00,000 ఎలా సంపాదించాలి అన్న కోరిక ఉంటుంది. అండ్ అందులో భాగంగానే ఒక పర్సన్ దగ్గర 25 lakhs ఉంది సార్. బట్ తను ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు. ఈ అమౌంట్ తోటి నేను ఎలా పొదుపు చేసుకుంటే ఇల్లు కట్టుకుంటాను అనేది ఒక్కడిదైతే, నా దగ్గర శాలరీ వస్తుంది, ఆ శాలరీ తోటి మంత్లీ ఇంత అమౌంట్ని సేవ్ చేసుకుంటూ నేను ఒక ₹1,00,00,000 సంపాదించాలి అంటే దానికి మార్గం ఎలా అని అడుగుతున్నారు సార్. ఈ రెండు సమస్యలకి మన దగ్గర సొల్యూషన్ ఉందంటారా? ఇద్దరికి పాసిబిలిటీ ఉంది అండ్ చాలా క్లారిటీతో చెప్తాను ఆ విషయము. ఎవరైతే అంటే ఇద్దరికి వేరే వేరే లక్ష్యాలు ఉన్నాయండి. పర్సన్ ఏకి ఇల్లు కావాలి లంసమ్ అమౌంట్తో, కానీ ఈరోజు 25 లక్షలు మాత్రమే ఉన్నాయి. రాబోయే కొన్ని సంవత్సరాలు ఒక లిమిటెడ్ టైం పీరియడ్ ఇచ్చారు. మరి అది కూడా సార్ నాకు ఒక 30 సంవత్సరాల వరకు నేను పెడతాను 20 అని కూడా నేను చెప్పాలా, 10 సంవత్సరాలు కూడా కాదు, దానికంటే తక్కువే. సో ఇంట్రెస్టింగ్ కదా వీడియో, చూడండి జాగ్రత్తగా. సో 10 సంవత్సరాల లోపే అంటే మేబీ 9 years అంటారా, 8 years అంటారా, 7 years అంటారా, చెప్తా చూడండి. చాలా తక్కువ సమయంలో 25 లక్షలు ఉన్న వారి దగ్గర పర్సన్ ఏకి ఆయన కలగన్న ఆ కళని నెరవేర్చుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి. సో ఆయనకు ఒక అమౌంట్ కావాలి. రెండో పర్సన్ బి ఉన్నారు, ఆయన దగ్గర మాత్రం ఓన్లీ నెల జీతం మాత్రమే ఉంది, సిప్ చేసుకుంటారు. అండ్ స్టెప్అప్ సిప్ చేసుకుంటే ఆల్వేస్ బెనిఫిషియరీ. ఎందుకంటే ఆయన మొదటి ₹1,00,00,000 ఎక్కువ కాలము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని టచ్ చేసి, ఫీల్ చేసి, చూడడానికి, అనుభవించడానికి, కోట్లాధికారి అయిపోవడానికి మీకు ఎక్కువ సమయం వెయిట్ చేయడం అవసరం లేదు. నేను కొత్త స్ట్రాటజీ ప్లాన్ తీసుకొచ్చా, జాగ్రత్తగా చూడండి. లెక్కలన్నీ కూడా మీరు రాసుకోండి. మీకు డౌట్స్ ఉన్నప్పుడు అదంతా మీరు నన్ను ఆ ప్రశ్న రూపంలో అడగచ్చు. నౌ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ బి డన్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను చేస్తాను, నేను చేసి పెడతాను నేను చెప్పట్లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరికి 25 లక్షలు ఉంది, అది మ్యూచువల్ ఫండ్లో పెడతారా లేదంటే మీరు స్టాక్స్లో పెడతారా అది మీ ఇష్టం. బట్ మీకు రాబడి మాత్రం కావాలి, అది మాత్రం ఖాయం. ఓకేనా, చెప్తా. సో లంసమ్ అమౌంట్ 25 lakhs ఒక 13% కైండ్ ఆఫ్ రిటర్న్తో చూసుకుంటే 6 సంవత్సరాల తర్వాత ఈజీగా వారికి ₹52,04,879 వస్తాయి. మీరు ఆల్రెడీ ఇక్కడ మీరు ఉన్న ల్యాండ్ ఉందా మీ దగ్గర, ఆ ల్యాండ్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే సిటీ బయట మీకు ఒక ఫ్లాట్ కూడా కొనుక్కోవచ్చు ఆ ప్రైస్లో. ఎందుకంటే మనకు ఏదైతే ఆ కైండ్ ఆఫ్ కళ కన్నామో మన కళ నెరవేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు బంజారా హిల్స్లోనే కావాలి, నాకు హైటెక్ సిటీలో కావాలని చెప్పేసి ఎవరు కూడా మొండికేరు. వాళ్ళు ఏంటంటే నాకు ఒక కళ ఉంది, ఆ కళ నేర్చుకోవాలి, ఆ నెరవేర్చుకున్న కళ దారి ఏదైతే ఉందో అది నా భార్య కోసమో, నా తల్లి కోసమో, నా ఫ్యామిలీ కోసమో నేను చేసుకోవాలి, అది కొనుక్కోవాలి. సో మీరు మీ కళని నెరవేర్చుకోవచ్చు ఆఫ్టర్ 6 years తర్వాత. మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మీకు మోర్ దాన్ డబల్ వస్తుంది శిరీష. మీరు 25 లక్షలు పెడుతున్నారు, 52 లక్షలు మీకు వచ్చాయి. రెండో సినారియో, ఇప్పుడు పర్సన్ ఏ ఐడియా మీకు చెప్పా, పర్సన్ బి ఎవరైతే ఉన్నారో వారికి స్టెప్అప్ సిప్ చేపిస్తాము. 25,999. ఓకేనా, సో 25,999 పర్ మంత్ పెట్టాలి. 50%తో పెంచుకుంటూ వెళ్ళండి, 13% రిటర్న్స్ 6 సంవత్సరాల్లోనే. నాట్ ఈవెన్ 10 years, నాట్ ఈవెన్ 20, నాట్ ఈవెన్ 30, 6th yearలోనే, 6th year తర్వాత కూడా కాదు, 6th year లోపలే మీకు ₹1,01,00,000 మీ అకౌంట్లో ఉంటాయి. నిజంగా కరెక్ట్గా మొత్తం అమౌంట్ చెప్పాలి అంటే ₹1,31,942.71 కంప్లీట్గా మీ అకౌంట్లో ఉంటాయి. ఇది 6th yearలో. సో దీనికి కావాల్సిన కాస్తంత అమ్మో 25,000 26,000 కట్టాలా అంటే మీకు 6 yearsలో మీరు కోట్లాధికారి అవుతున్నారు. ఏం కావాలి మీకు? మీరు చిన్నప్పటి నుంచి పుట్టారు, పెరిగారు, కాలేజ్ చేసుకున్నారు, ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు. మీరు ఒకటే రోజులో అంత పెద్ద అయ్యారా? ఒకటే రోజులో ఎడ్యుకేషన్ మీకు వచ్చేసిందా? ఒకటే సంవత్సరంలో అంత అయిపోయిందా? ఒకటే సంవత్సరంలో మీరు ఒక ఇంటి వారు కూడా అయ్యారా? మీకు పిల్లలు కూడా పుట్టేశారా? కాదు కదా. అన్నిటికీ ఒక టైం అనేది ఉంటుంది. మీరు 21 ఏజ్ వచ్చే వరకు మీరు ఒక మేజర్ అవ్వరు, పెళ్లి చేసుకోలేరు, ఉద్యోగం సంపాదించుకోలేనప్పుడు అక్కడ 20 years ఆగచ్చు. మరి మనం పిల్లల కోసం, పెళ్లి కోసం ఇంకొక 5-10 సంవత్సరాలు కూడా ఆగుతారు. సో అలాంటప్పుడు మీరు 30వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇలాంటి ప్లాన్ చేసుకుంటే at the age of 36 you will become a crorepati. You will become a crorepati అండి. ₹1,00,00,000 మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. I don't think that is a difficult task.
చాలా ఈజీగా కొన్ని సంవత్సరాలు, ఒక 4-5-6 సంవత్సరాలు మీరు కాస్తంత ఓపిక పట్టారనుకోండి, మీరు ₹1,00,000 ఉంటే దాని తర్వాత మీరు ఇంకొక ఉద్యోగం చేస్తారా, దాన్ని కంటిన్యూ చేస్తారా, లేదంటే కొత్త వ్యాపారం పెట్టుకుంటారా ఈ ₹1,00,000తో, మీ ఇష్టం. బట్ దేనికైనా ఒక సరైన సమయం వస్తుంది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసిందని చెప్తాను. లేట్ చేయకండి. ఈరోజే మీరు దీనికి నేను ఏం చేస్తే నాకు ఇమ్మీడియట్గా ఇలాంటి ₹1,00,000 వచ్చే అవకాశం ఉంది, సరే 6 సంవత్సరాలు అన్నారు, 8 సంవత్సరాల కోసం ఇంకా తక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందేమో, ఆ లెక్కలన్నీ కూడా మీకు మాస్టర్ క్లాస్లో చెప్తాను. కాల్ చేయండి, డౌట్స్ అన్ని తీర్చేస్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.